అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య అండ్ లైఫ్ కోచ్ అండ్ ఆథర్. మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు రేకీ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాము. ఆ రేకీ మెడిటేషన్ కూడా, గషో మెడిటేషన్ ఎలా చేయాలో కూడా మీకు నేర్పించి ఉన్నాను. అంటే మీరు నేర్చుకోకపోయినా మీరు హార్ట్ చక్ర మీద చేతులు అలా పెట్టి చేయడం ద్వారా నమస్కార ముద్రలో చేసినప్పుడు ఒక ఎనర్జీని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. అయితే రేఖీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, కొంతమంది కోర్సెస్ కూడా నేర్చుకుంటున్నారు. అయితే ఎందుకు మనకు అవసరము ఒక ఎనర్జీ టెక్నిక్ అనేది అవసరము అంటే, ఇవాళ ఈ చాలా స్ట్రెస్లో ఉంటున్నాము. ఆ స్ట్రెస్ ద్వారా ఏమవుతుంది, ఆ స్ట్రెస్ కానీ, ఫియర్ కానీ, యాంగర్ కానీ, నాన్ అచీవ్మెంట్, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనేది కానీ, లేకపోతే వాళ్ళకి అది ఉంది కంపారిజన్, మనకి ఇది లేదు, ఇలాంటి రకరకాలైన ఎమోషన్స్ తోటి, ఇది ఫైనాన్షియల్ కానీ వాట్ ఎవర్ ఈజ్ దేర్, ఒక అలాంటి చాలా భావోద్వేగంలో, ఎమోషనల్ ట్రామాలో ప్రజలందరూ ఉంటున్నారు. అండ్ ఈవెన్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కామన్. అండ్ అదేమనుకుంటున్నారంటే, ఐ హ్యావ్ టు లివ్ విత్ దిస్, దీంతోటే నేను బతకాలి, ఇది న్యాచురల్, నార్మల్ అనుకుంటున్నాం. అవి నార్మల్, న్యాచురల్ కాదు, మనం పోగు చేసి పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అట్లీస్ట్ ఇంట్లో ఒక్కళ్ళైనా ఈ ఎనర్జీ టెక్నిక్ నేర్చుకోవాలి. మేము రేకీని ఎందుకు చేస్తున్నామంటే, ఆన్లైన్లో నేర్పించగలుగుతున్నాము. సో పీపుల్ దోస్ హూ కెనాట్ ట్రావెల్ మా దగ్గరికి వచ్చి సిద్ధా క్లాసు, ఇలాంటి సిద్ధా ఈజ్ ఏ దివ్యశక్తిపాత యోగా టెక్నిక్, అది కూడా ఎనర్జీ, చాలా హయ్యర్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మన లోపలికి తీసుకుని మన యొక్క మన యొక్క శక్తి మండలాన్ని క్లియర్ చేసుకుని, మన యొక్క మెరిడియన్, ఎక్కువ పంక్చర్ మెరిడియన్స్ ఉంటాయి, ఆ మెరిడియన్స్ని క్లీన్ చేసుకుని తర్వాత మన యొక్క చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, మనలో ఉండే అన్ని విధాలైన శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక రుగ్మతలు ఏవైతే వస్తున్నాయో, ఏవైతే మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో, డిసీజ్ అంటే ఈజీగా లేకపోవడం, ఆ డిసీజ్ అనేది ఈ అన్ని లెవెల్స్లోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం అధిగమించాలి అంటే మన యొక్క ఎనర్జీని మనం కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, పెంచుకోవాలి. వాటి యొక్క సూక్ష్మతని, వాటి యొక్క క్వాలిటీ ఆఫ్ ఆ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది చేసుకోకపోతే ఏంటి, ప్రతిరోజు మనం చేసే ప్రతి నెగటివ్ ఆలోచన, భయము, కోపము, అయ్యో పిల్లలు ఏమైపోతారు, నా ఆరోగ్యం అయిపోతారు, డబ్బులు రాకపోతే ఎలా, ఇవన్నీ కన్సర్న్స్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని మనలో జనరేట్ చేసి, ఒక కుప్పలుగా మనం ఇంటి ముందు చెత్త పోసుకుంటే ఎలా ఉంటామో, మన లోపల నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీని మొత్తం మన ఆరా అంతా కూడా నింపేసుకుంటున్నాం. ఈ ఆరా అంతా నింపేసుకున్నాక మనం దేన్ని అట్రాక్ట్ చేస్తాము, చెత్త కుండీలో చెత్తే వేస్తారు ఎవరైనా. అలాగే మనకు ఆ చెత్తవే మనకు మళ్ళీ అట్రాక్ట్ అవుతూ ఉంటాం, మళ్ళీ ఇంకో సమస్య, బికాజ్ యూఆర్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ దోస్ థింగ్స్. ఆ నెగిటివిటీస్ని కలెక్ట్ చేసుకుని పెంచుకుని అసలు జీవితంలో మనకు మంచి జరగదు అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనము ఒక ఎనర్జీ టెక్నిక్ని, రేకీ కానీ, లేకపోతే మనం సిద్ధా హీలింగ్ కానీ, తర్వాత హొపనోపోనో అని మధ్య నేర్పిస్తూ ఉన్నాము, ఈ టెక్నిక్స్ అన్నీ 2-3 నేర్చుకోవడం ద్వారా, రేకీలో అయితే రేకీ 1, 2, 3 ఉంటుంది. ఆ రేకీలో ఫస్ట్ మీరు టచ్ థెరపీ, మీ శరీరాన్ని మొత్తము ఎలాగా ఆ మంచి ఎనర్జీతోటి, దివ్యమైన శక్తితోటి మీరు నింపుకొని ఆరోగ్యంగా ఎలా ఉండగలరు, మీ యొక్క పెయిన్స్ తగ్గించుకోగలరు, మీ యొక్క మానసిక స్థితిని మార్చుకోగలరు, అలాగే పిల్లలకి ఏదైనా వస్తే మీరు చేయగలుగుతారు. ఆ ఫస్ట్ లెవెల్లో మీరు టచ్ ద్వారా చేయగలుగుతారు. 2-3 స్టేజ్లకు వచ్చేటప్పటికి దూరంగా ఉండే వాళ్ళకి కొన్ని సింబల్స్ నేర్పిస్తాము. ఆ సింబల్స్ ద్వారా ఇక్కడి నుంచి అక్కడి నుంచి మనం హీలింగ్ చేసుకుని ఒక మంచి జీవితానికి మనకి ఏది కావాలో, మనకి ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి ఆ ఎనర్జీ ఇచ్చి ఆ సమస్య యొక్క తీవ్రతను తగ్గించుకుంటాం. ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరడానికి కావాల్సిన శక్తిని, ఆ దివ్యమైన శక్తిని తీసుకుని ఆ కోరిక నెరవేరడానికి కావాల్సిన శక్తిని మనం ప్రవాహింపచేసి
దాని యొక్క శక్తిని పెంచడం ద్వారా మన కోరిక తొందరగా మేనిఫెస్ట్ అయ్యేలా చేసుకోగలుగుతాం. కాబట్టి ఇన్ని పనులు మనం ఆరోగ్యంగా ఉంటాము, బ్యాలెన్స్డ్గా ఉంటాము, జీవితంలో వచ్చే సమస్యల్ని తగ్గించుకుంటాము. అలాగే మన కుటుంబంలో ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, హెల్త్ కానీ, వాళ్ళ యొక్క సిచ్యుయేషన్స్కి కానీ, పిల్లలకు ఉద్యోగం లేదనో, పెళ్లి కాలేదనో, ఇలా రకరకాలైన సమస్యలు అవి మనల్ని చుట్టుముట్టి ఉంటున్నాయి. అసలు హౌ టు అండర్స్టాండ్ దెమ్, వాటిని మనం ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నామో, ఆ చేసిన దాన్ని మనం డిజాల్వ్ చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు ఎనర్జీ ద్వారా మనం ఎలా కల్పిస్తాము. ఇది మీరు నేర్చుకుంటే మంచిది. అందులో నేను యంగ్స్టర్స్ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ దేర్ కెరీర్, వాళ్ళ యొక్క కెరీర్లో, వాళ్ళ యొక్క లైఫ్లో బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ఫ్యామిలీస్. ఈ మధ్యకాలంలో ఎంతోమంది మనం చూస్తున్నాము ఐటీ వాటిలో లాట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేక ఫ్యామిలీస్లో చాలా ఇబ్బంది వస్తుంది. తర్వాత అంతేకాకుండా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆడపిల్లలకైతే పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే మగవాళ్ళకైతే ఇన్ఫర్టిలిటీ కానీ, ఇలాంటివి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్గా జరుగుతున్నాయి. కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉండడం ద్వారా మన జీవితంలో ఇవన్నీ ఒక మెడికల్ ప్రాబ్లమ్స్గా మనం తీసుకుంటున్నాం. ఆ మెడికల్ ప్రాబ్లం డెవలప్ కావడానికి ముందు మనలో కంటిన్యూస్గా స్ట్రెస్ వల్ల, ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక ఇబ్బంది అనేది కలుగుతుంది. ఎసిడిటీ కావచ్చు, లేకపోతే లివర్ ప్రాబ్లం కావచ్చు, చాలామందికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ ఏంటి, ఏదో ఒక ఆర్గాన్ మీద మన యొక్క ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ చక్రాస్ వల్ల, ఆ ఇంబ్యాలెన్స్ కలగడం వల్ల ఆ ఆర్గాన్ నెమ్మదిగా దాని యొక్క ఫంక్షన్ని తగ్గించుకుని అది పనిచేయడం మానేస్తుంది. మనం ఫిజికల్గా వచ్చేటప్పటికి అప్పటి వరకు మనకు తెలియదు. ఫిజికల్గా వచ్చాక మనం ఏం చేస్తున్నాము, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఫిజికల్ లెవెల్లో ఏ ప్రాబ్లం ఉందో దానికి ఏమి ఇవ్వాలో వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఎనర్జీ లెవెల్లో మనం కరెక్ట్ చేసుకోకపోతే అందులోంచి టెంపరీగా బయటకు వస్తాము, ఇంకొక రుగ్మత బయటకు వస్తాం. కాబట్టి మనం ఏంటంటే ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది మన యొక్క జీవన విధానం వల్ల అది కోల్పోతూ ఉన్నాం. కాబట్టి దాన్ని మనము రీప్లెనిష్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఒక మంచి జీవితానికి మనం నాంది పలకచ్చు. అయితే ఒక మాస్టర్ క్లాస్ ఆన్ రీకి మేము అనౌన్స్ చేస్తున్నాము. 2 hours ఉంటుంది. మేబీ సాటర్డే, సండే ఉండొచ్చు. ఏ రోజు మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మేము లింక్ పంపిస్తాము. యూ కెన్ జాయిన్ ద లింక్. ఆ 2 hour మాస్టర్ క్లాస్కి మీరు అటెండ్ అయితే ఆ రీకి ఎలా ఉంటుంది, ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కుండలిని రేకి అని కూడా ఉంటుంది, అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రేకి నేర్చుకోవడానికి క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ.